పత్తిపాడులో ప్రధాన పార్టీలైన తెలుగుదేశం పార్టీ తరపు నుంచి బోర్ల రామాన్యాలు గారు, అలాగే వైసీపీ నుంచి బాలసాని కిరణ్ గారు. ఈసారి ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? మామూలుగా అయితే జగనే గెలిచేవాడు. ఎందుకు ఎవడంటే రావడం 10 పగలబెట్టాడు. మద్యం చేస్తామని చెప్పి మద్యం లేకుండా చేసి ఓళ్ళు కొత్త అన్నాడు. ఎలసన్కి ఏం చేశాడు? తీసేశాడా? మద్యం చేసేయలేదు, మద్యం ఇంకా పెంచాడు. 10 పెచ్చు మా పొలానికి ఆయన రాళ్ళు బతికేది, ఆయన పేరు వేసుకునేది మా పొలానికి టంపుల మీద. మాకేమైనా పుట్టాడా? అంటే ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఈ రాళ్ల గొడవ ఏంది? చాలా చోట్ల ఇదే వినపడుతుంది నాకు. మా పొలాల దగ్గరకు వచ్చి వాడి పేరు వేసుకునేది రాళ్ళ మీద, మా టంపుల మీద. వాడు మాకేం డూప్లికేట్ ఒరిజినల్ వాడి దగ్గర అడ్డు పెట్టుకుంటాడా? రేపు పొద్దున పాటు వాడు గెలిచాడు అనుకో, మేమేం లేకుంటే మేము వెళ్ళిపోవాలి, కర్నూలులో కడప ఎడుకు దింకెళ్ళాలా, లేదు ఈ రాటం వదిలిపెట్టి ఇంకో రాటం వెళ్ళిపోవాలా మేము బతకాలంటే. వాడు చేసిన పని అది. అంటే రైతులు నిండా ముంచారంటారు? మామూలుగా ముంచాడు, అసలు ఆరిపోయాం అసలు మేము. పోలవరం 70% అయిందిగా, 72% దాన్ని బాగు చేసుగా. రాజధాని 40%, 50% అయిందిగా, దాన్ని బాగు చేసుకుంటే మళ్ళీ నువ్వే గెలిచావుడిగా. ఎందుకు ఆలోచన చేశాటిని? అంటే ఇవన్నీ ఆపటం వల్ల జగన్మోహన్ రెడ్డి గెలవడంటారు అంతే. మరి నాశనం చేశాడు. మాకు వర్షాలు లేకపోయినా పోలవరం నుంచి మనకి నీళ్ళు వచ్చింది. నదిలో కిట్నా నది వచ్చింది. కిట్నా నదిలో నీళ్ళు అటు రాయలసీమ వెళ్ళి ఇటు మాకు వచ్చినాయి, గుంటూరు జిల్లా అందరికి వచ్చినాయి కదా, అందరూ పండించుకున్నాం కదా. మేము ఇవాళ నీళ్ళు రావని చెప్పి ఆదిలాబాద్లో నీళ్ళు పెట్టారు మా వాళ్ళు. ఆదిలాబాద్లో నీళ్ళు పెట్టేదానికి తుఫాను వచ్చింది, బలి అయిపోయారు జనం అంతా. అదే నీళ్ళు సమయంగా వెనకమాల వచ్చింది అనుకో, ఏదో అక్కడ నీళ్ళు ఉన్నాయి అనుకో, ఆ నీళ్ళు ఉంటే మన తర్వాత పెట్టుకుందాంలే, ఈ తుఫాను చూసి పెట్టుకుందాం అనుకునేవాళ్ళు. ఆ నీళ్ళు లేవని ఏడేం చేశారు? తొందరపడి నీళ్ళు పెట్టుకున్నారు. తొందరపడి నీళ్ళు పెట్టుకుని ఏం చేశారు? తుఫాను వచ్చింది, దెబ్బతినిపోయారు. రైతు పరిస్థితి ఏంది? అలా ముందు 7 కరోనా వచ్చింది, నీడు మిరగాలు అమ్ముకోలేదు, 7 కరోనా వచ్చింది మళ్ళీ. ఇంకా రైతు బాగుపడేది ఎప్పుడు? ఇంకా సరే, అవన్నీ రాష్ట్ర వ్యాప్తంగా సంగతి పక్కన పెడితే కనుక పత్తిపాడు నియోజకవర్గం ఎలా ఉందంటారు? పత్తిపాడులో టీడీపీ 2వ రాజధాని అంతే. అసలు మొట్టమొదటి టీడీపీ ఇది. కాకపోతే అప్పుడు రాజశేఖర్ వచ్చి 5 మట్టు టీడీపీ గెలిచిందని వాడు వచ్చి మార్చి రోడ్ల మండలం మొత్తం యాని చూడడానికి వచ్చి దీంట్లో కలిపి మమ్మల్ని నాశనం చేశాడు పత్తిపాడిని. రాజశేఖరే. రాజశేఖర్ లేకపోతే ఇది మారకపోతే అసలు పత్తిపాడు వాడు జీవితం రాజధాని వాళ్ళకి. మా ఊరు ఈ రోడ్లు మొత్తం కూడా టీడీపీ గవర్నమెంట్ వేసింది, వాడు కాంగ్రెస్ గవర్నమెంట్లో కొద్దిగా రోడ్డు కూడా వేసింది లేదు మాకు. ఒక్క రోడ్డు కూడా ఎక్కడ కూడా ఈ ట్యాంకులు కట్టింది టీడీపీ గవర్నమెంట్, రోడ్లు వేసింది టీడీపీ గవర్నమెంటే. ఏంది వాడు ఒక ఆఫీస్ కూడా కట్టింది లేదు, సచివాలయం కట్టింది ఆడ కట్టి మొదలు పెట్టాడు. ఎందుకు అసలు పనులు చేయటం? అది బలం తేవటం ఎందుకు? ఇది కలిసి ఎందుకు? సరే, ఈ 5 సంవత్సరాల్లో పత్తిపాడులో ఏం అభివృద్ధి జరగలేదంటారా? ఏమి మాట. నేను కొండపాటు రూపాయచ్చు ఇప్పుడు గుంటలో ఎన్నిమాటి పడేవాడు, ఎంతో జాగ్రత్తగా పోయి 3 గంటలు పట్టింది. కొండపాటూరు చూద్దా చూపిస్తారని గుంటలో కొండపాటూరు వెళ్ళడానికి 3 గంటలు పట్టింది. నేను మామూలుగా ఈ బాటను పోతే గుంటలు ఉంటాయని చెప్పి ఆ బాటకు పోతే 3 గంటలు పట్టింది. వచ్చేప్పుడు మళ్ళీ ఇటే వచ్చా. ఎడైతే 2 కిలోమీటర్లే, ఇదేం 15 కిలోమీటర్లు ఉంది. నిదానంగా బైక్ పట్టుకొని నిదానంగా కొట్టపోయా. రోడ్ల కోసమే దాదాపు 50,000 కోట్లు ఖర్చు పెట్టాలంటే డబ్బు అంతా ఖర్చు పెట్టాడు. దాచి దిగాడు డబ్బు అంతా. అప్పుడు డబ్బు అంతా ఏం చేశాడంటే అప్పు తెచ్చి ఈ కలెక్టర్లకి, ఈ పోలీసు పెద్ద వాళ్ళు లేరు వాళ్ళకి ఇచ్చి, పోలీసులకి ఇచ్చి వాళ్ళ చేతి కింద పెట్టుకొని మమ్మల్ని నోటీస్ మాటెత్తకుండా వాళ్ళతోటి కొట్టిస్తా మమ్మల్ని చాలా ఇబ్బందులు పాలు చేసి, అవసరమైతే గొడవ కడతాను, మా వదారు ఇది, మా సొంతం ఇది, మీరు రావడానికి లేదని ఈ రకంగా మా ప్రచారం చేసి ఓళ్ళు భయపెడుతున్నాడు. ఓళ్ళు కూడా రాకుండా నేను పెన్షన్ తీసేస్తాను, ఇల్లు తీసేస్తాను, వాడు మాట్లాడే మాటలు వాడు బాబాయ్ సొమ్మ. మరి ఆయన ఏదో మరి నేను సొంత సొమ్మే ఇస్తున్నాను ప్రజలందరికీ సొమ్ము ఇచ్చేదే. మేము పొన్ను గడసలేదా, తాచులు గడసలేదా? వాడు సొమ్ము ఇచ్చేది ఏంది? మా సొమ్మే ఇది, మా సొమ్ము. వాడు ఆడదానికి వచ్చి చెప్పను, వాడు అప్పు తెచ్చాడు. అప్పు తెచ్చిన డబ్బులు ఎవరికి ఇచ్చాడు చెప్పను? ఎంత పంచాడు చెప్పమని? అసలు 2,70,000 కోట్లు పంచానంటే ఎవరికి పంచాడు? పేదలకే పంచాను అంటున్నాడుగా. పేదలకు పంచాడా? వాళ్ళ ఆఫీసర్కి ఇచ్చిన డబ్బంతా వాళ్ళ ఎమ్మెల్యేలు పంచుకుని డబ్బంతా ఏం చేశాడు? అది చెప్పమన్నా. వాళ్ళ ఎమ్మెల్యేలకి 30 మంది ఉంటారు వాళ్ళు, మేనాళ్ళు. ఆ 30 మందికి ఒక్కొక్కరు 2 లక్షలు 3 లక్షలు ఇస్తున్నారుగా. దేనికి వాళ్ళకి అంత డబ్బు? సలహాదారులు కదా, సలహాలు ఇస్తున్నారు కదా. ఏం సలహా? ఏమి దేశం ఆడమన్నా సలహా ఇచ్చేది?
ఏ మంచి సలహా ఇచ్చాడు ఎవరన్నా ఒకడన్నా? ఏం మంచి సలహాలు ఏం లేవంటారా? అసలు ఏ ఎమ్మెల్యే కానీ ఈ 5 సంవత్సరాల్లో మా ఎమ్మెల్యే దగ్గర మేము పోయామని చెప్పమని ఎవడన్నా కానీ ఒక్క ఎమ్మెల్యేనా? వాళ్ళే గడప గడపకే వచ్చి తిరుగుతున్నారుగా. ఏడా బస్ యాత్ర పెడితే ఎవడు కూడా లేడు, ఇంటికి పోతే తలుపులు దిగుతున్నారు. ఏడవాడు మాట ఏంది? ఎక్కడ లేదు. ఉట్టు మాటలు అని మాయ మాటలు చెప్పి నేను 170 గెలుస్తామని చెప్పేది. ఎందుకంటే మోసం, అసలు గెలవటం లేదు, పోలేదు. గెలిచాడు అనుకో మోడీని చేతి కింద పెట్టుకొని ఏదైనా మోసం చేస్తే అటు మోసం చేయాలి, అంతేగాని లేకపోతే గెలవడానికి లేదు. జనం అందరికీ తెలుసు, అంత పిచ్చాడేం కాదు. జనానికి కూడా భయం ఉంది. ఎట్ట భయం ఉందంటే మోడీ కలిసి ఇద్దరు కలిసి ఏటీఎంలు కలిసి అది మోసం చేస్తారనే ఆలోచన ఉంది. అది ఏదైనా చేయకపోతే అసలు మామూలుగా పేపర్ అయితే ఓటు వేయటం అయితే వాడు అసలు ఏం చేయలేడు. సరే ఇవన్నీ పక్కన పెడితే కనుక ముందర ఎమ్మెల్యేలు వాడే భాషను ఎలా చూడాలంటారు? ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు కదా, కొడాలి నాని కానీ వీళ్ళందరూ బూతులు తిడతాం అనేది సంవత్సరాల పాటు పుట్టే తిట్టచ్చు అసలు బూతులు. వాడు కంపడు పుట్టాడుగా, ఆ బూతులు తిట్టచ్చు. అసలు నీకు ఇచ్చింది ఎవరు? చీటి ఇచ్చింది ఎవరు? ఆయాల బీఫారం ఇచ్చింది ఎవరు? చంద్రబాబేగా. కాళ్ళు పట్టుకొని ఎవరిని పక్కన పట్టుకొని బతిమాలుకొని ఆయన బీఫారం తెచ్చుకున్నావుగా, 2 మాటలు గెలిచావుగా, 3 అమ్మలు ఏం పట్టింది నీకు? వాడు సంఖ్య నాకు ఈడు జడతావా? ఈడు మళ్ళీ ఏదైనా ఈ పోతే మళ్ళీ వాడి ఎవరి దగ్గరికి వచ్చి ఈడు జడతావు. ఇది ఇక చేయాల్సింది. నువ్వు ఏడగలదు సరిగా అయ్యి, లేకపోతే ఇంట్లో గుక్క మేలకుండా. సరే పోలవరం గురించి మాట్లాడుతున్నారు కాబట్టి మన అంబటి రాంబాబు గారు మరి ఆయన ఏం చేస్తున్నారంటారు పోలవరం కట్టకుండా? పోలవరం జోలు అసలు లేదానికే. ఏదంటే రాజధాని పోలవరం చేస్తే చంద్రబాబు పేరు వచ్చిందని చెప్పి ఈ మొత్తం మూలనేసాడు. 3 రాజధాని 3 పిల్లలు చేసుకున్నాడు. ఈడు పవన్ కళ్యాణ్ చేసుకున్నాడని మాట్లాడుతున్నాడుగా. ఈడు కూడా 3 పిల్లలు చేసుకొని 3 రాజధానులు పెట్టమను. ఇవి కూడా 3 రాజధానులు పెట్టమని 3 పిల్లలు చేసుకొని అలా చెప్తే ఇంకా మార్గం లేదు. ఒక రాజధానికి ఏడవసరం లేదు, 3 రాజధానులు అట్లా. సరే ఈ పత్తిపాడులో సమరంలో ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఎంత మెజార్టీ వచ్చే అవకాశం ఉంది అనుకుంటున్నారు? 15,000 మెజార్టీ వచ్చింది అనుకుంటున్నాం. ఎవరికి? టీడీపీ పక్కాగా రామాన్యాల గారు గెలుస్తారంట. గ్యారెంటీ, దాంట్లో సందేహం లేదు.